అందరికీ నమస్కారం. కొన్ని కథలు మన హృదయాన్ని మార్చేస్తాయి. కొన్ని కథలు మన కళ్ళల్లో నీరు తెప్పిస్తాయి. కానీ కొన్ని మన జీవితాన్ని చూసే విధానాన్నే మార్చేస్తాయి. కొంతమందికి చీకటి ఒక భయం. కొంతమందికి చీకటి అంటే ఒక శిక్ష. కానీ ఒక మనిషికి చీకటి అతని జీవితమే. కళ్ళు ఏమీ చూడలేవు. ప్రపంచం పూర్తిగా నలుపు. అయినా అతని మనసులో మాత్రం ఒక వెలుగు, ఒక దారి, ఒక సంకల్పం. అతను పడిపోతాడు, ఎదుర్కొంటాడు. ప్రతిరోజు అంధకారంతో యుద్ధం చేస్తాడు. కానీ ఓడిపోడు. ఎందుకంటే అతని కళ్ళల్లో వెలుగు లేకపోయినా హృదయంలో ఉన్న ధైర్యం మాత్రం ప్రపంచాన్ని వెలిగించే అంత పెద్దది. ఆయనే ఆరన్ మార్టిన్. ఈ కథ మీకు ఒక పెద్ద సందేశం ఇస్తుంది. జీవితం మీ కళ్ళు తీసుకున్నా మీ దారిని మాత్రం తీసుకోలేవు. ఆరన్ చిన్న గ్రామంలో పుట్టాడు. చల్లని గాలి, పచ్చని పొలాలు, సాయంత్రం పక్షుల శబ్దం. అతని బాల్యం మొత్తం ప్రకృతితో నిండిపోయింది. అతనికి పరిగెత్తడం అంటే చాలా ఇష్టం. తన కాళ్లతో పొలం పనిలో పరిగెత్తుతున్నప్పుడు తల్లి చెబుతుంది, బిడ్డ, నీ కొండంత కలలు నీవు ఏదో ఒక రోజు చేరుకుంటావు అని. కానీ విధి ఒక పెద్ద పరీక్ష పెట్టింది. ఒకరోజు స్కూల్కి వెళ్తున్న ఆరన్ను ఒక వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలై పడిపోతాడు. కొన్ని రోజుల తర్వాత డాక్టర్లు చెబుతారు, అతనికి చూస్తే కనిపించదు, కంటి నర్వులు డ్యామేజ్ అయ్యుంటాయి. అతని ప్రపంచం ఒక్క రోజులో చీకటిగా మారింది. పాఠశాల మేటి రన్నర్ అయిన ఆరన్ ఇప్పుడు వాకర్తో నడవడం కూడా కష్టం. కానీ ఒక మాట మాత్రం మార్చలేదు, నేను పరిగెత్తటానికే పుట్టాను. అంధత్వం తర్వాత అతను అన్ని విషయాల్ని మళ్ళీ నేర్చుకోవాలి. నడక, వస్తువులను గుర్తించటం, లోపల తిరగటం. ప్రపంచం దయతో చూస్తుంది. అతను మనసు మాత్రం దయావిహీనంగా పోరాడుతుంది. ఒకరోజు ఒక ఫిజియోథెరపిస్ట్ అతని చేతును పట్టుకొని చెప్పింది, నువ్వు ఇప్పుడు కనిపించకపోయినా నీ దారిని నువ్వే చూస్తావు. ఆ మాట అతని జీవితంలో అగ్గి లాంటిది. అతను అందుల కోసం ఉన్న స్పెషల్ రన్నింగ్ ప్రోగ్రాంలో చేరాడు. అక్కడ ఒక ప్రత్యేక నియమం ఉంది. ఏ గైడ్ రన్నర్, మార్గదర్శి నీ చెయ్యి పట్టుకొని పరిగెడతాడు. మొదటి రోజు అతని అడుగులు తడబెడుతున్నాయి. భయం, గందరగోళం. కానీ మందగమనం అయినా వెనక్కి తిరగలేదు. అతని గైడ్ మార్కు చెబుతాడు, నీ కళ్ళు నేను అవుతా, కానీ నీ కాళ్ళు నీవే కావాలి. కొన్ని నెలల్లో ఆరన్ అద్భుతంగా మారిపోయాడు. అతని శరీరం అంధత్వాన్ని అడ్డంగా చూడలేదు. ఒకరోజు అతను ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. నేను నేషనల్ పారా అథ్లెటిక్స్ రేస్లో పాల్గొంటాను అని. ప్రపంచం నవ్వింది. కొంతమంది అన్నారు, అంధుడికి పందెం ఏమిటి, కళ్ళున్న వాళ్ళు పడిపోతారు. ఇతను ఎలా? ఆరన్ ముఖం మీద చిరునవ్వు మాత్రం ఉంది. కళ్ళు కోల్పోయాను, కానీ దారి కాదు. పోటీ రోజు వేలాది ప్రేక్షకులు, కెమెరాలు, స్టేడియం లైట్లు. అతనికి ఆ వెలుగులు కనిపించవు, కానీ ఆ తాపం మాత్రం అనిపిస్తుంది. రేస్ ప్రారంభమైంది. మొదటి 200 మీటర్లు అతను చక్కగా పరిగెడుతున్నాడు. 500 మీటర్ల దగ్గర అతను తడబడిపోయి కింద పడిపోయాడు. ప్రేక్షకులు కేకలు. కానీ ఆరన్ అడిగాడు, మార్క్, చేతిని ఇవ్వు, నేను ఇంకా ముగించాలి. అతను మళ్ళీ లేచాడు. రక్తం పోతూ ఉంది. అడుగుల్లో నొప్పి, కానీ పరుగులో నమ్మకం. ఆరన్ రేసును ఫినిష్ చేశాడు. ఫస్ట్ కాదు, సెకండ్ కాదు, కానీ కంప్లీట్ చేశాడు. ఆ ఫినిషింగ్ లైన్ అతనికే కాదు, ప్రపంచానికి ఒక సందేశం. విజయం ఎప్పుడూ ఫినిషింగ్ టైంలో కాదు, ఫినిష్ చెయ్యాలనే పట్టుదలలో ఉంటుంది. ఆరన్ ఇప్పుడు అంధ పిల్లలకి రన్నింగ్ కోచ్గా ఉన్నాడు. అతను చెప్పే పదం ఒకటే, చీకటితో పోరాటం, కళ్ళతో కాదు, ధైర్యంతో. ఈ కథ మనకు నేర్పేది ఒక్కటే, ఎంత చీకటి వచ్చినా అడుగు వెయ్యడం ఆపద్దు. ఎందుకంటే కళ్ళల్లో వెలుగు లేకపోయినా మనసులో వెలుగుండాలి. ఈరోజు మీకు ఆరన్ మార్టిన్ కథ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ గెసిట్ తెలుగు ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.